నమస్తే అండి. నేను డాక్టర్ నిశ్చలా రెడ్డి, జూహీ ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. ఐయుఐ, ఐవీఎఫ్, ఇక్సీ లేదా ఐసిఎస్ఐ వీటికి డిఫరెన్స్ ఏంటి? ఐయుఐ అంటే ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్. ఇది చిన్న ప్రొసీజర్. దీంట్లో మనము భార్యకు కొన్ని మెడిసిన్స్ ద్వారా ఎగ్స్ పెరగడానికి మందులు ద్వారా ఎగ్స్ పెరగడానికి ట్రై చేస్తాము. మ్యాక్సిమం 1 or 2 ఎగ్స్ గ్రో కావడానికి ట్రై చేస్తాము. ఎగ్ మెచ్యూర్ అయిన తర్వాత రప్చర్ కోసం ఇంజెక్షన్ ఇస్తాము. రప్చర్ ఇంజెక్షన్ తర్వాత ఐయుఐ ప్రొసీజర్ చేస్తాము. ఇది చిన్న ప్రొసీజర్. ఇది ఓపీడీలో చేస్తాము. దీంట్లో భర్త సిమెన్ శాంపుల్ తీసుకొని ఆ సిమెన్ శాంపుల్ని ల్యాబ్లో వాష్ చేసి ఆ వాష్ చేసిన శాంపుల్ని ఒక చిన్న క్యాథీటర్, ఐయుఐ క్యాథీటర్ ద్వారా డైరెక్ట్లీ భార్య గర్భసంచిలోకి సిమెన్ శాంపుల్ వేస్తాము. దీని సక్సెస్ రేట్ వచ్చేసి అరౌండ్ 10 to 20% ఎవ్రీ సైకిల్ ఉంటుంది. ఒక 4 cycles to 5 cycles చేస్తే క్యుములేటివ్ సక్సెస్ రేట్ అనేది 50 నుండి 60% ఉంటుంది. కానీ దీనికి కొన్ని ప్రీరిక్విజిట్స్ ఉంటాయి. ఏంటి అంటే 2 ట్యూబ్స్ ఆర్ అట్లీస్ట్ 1 ట్యూబ్ భార్యలో ఓపెన్ ఉండాలి. అండ్ ఇంకొకటి స్పర్మ్ కౌంట్ కూడా more than 5 million ఉండాలి అని చాలా వరకు ట్రై చేస్తాము. ఇటువంటి కేసెస్కి ఐయుఐ చేస్తాము. నెక్స్ట్ ఐవీఎఫ్కి వచ్చేసి ఐవీఎఫ్లో ఏం చేస్తాము? ఐవీఎఫ్లో మనము యాజ్ మెనీ ఎగ్స్ యాజ్ పాసిబుల్, అంటే ఎన్ని ఎగ్స్ రాగలిగితే అన్ని, ఉమెన్ హెల్త్ ఎఫెక్ట్ అవ్వకుండా ఎన్ని పాసిబుల్ అయితే అన్ని పాసిబుల్ ఎగ్స్ రావడానికి ట్రై చేస్తాము. ఇవి గొనాడోట్రోపిన్ ఇంజెక్షన్స్ ద్వారా ఎగ్స్ని గ్రో చేస్తాము. ఆ మెచ్యూర్ అయిన ఎగ్స్కి ట్రిగ్గర్ ఇచ్చిన తర్వాత అండర్ అనెస్థీషియా ఆ ఎగ్స్ బయటికి తీస్తాము. ఈ ఎగ్స్ని హస్బెండ్ స్పర్మ్తో కలిపి ఎంబ్రియోస్ ల్యాబ్లో తయారు చేసిన ఎంబ్రియోస్ని ఐదర్ 3rd day or 5th day మళ్ళీ గర్భసంచిలోకి వేస్తాము. ఐవీఎఫ్లో వచ్చేసి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. 60 to 70% లేదా 60 నుండి 70% వరకు ఉంటుంది. ఇంకొకటి ఐవీఎఫ్, ఇక్సీకి డిఫరెన్స్ ఏంటి? ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్. దీంట్లో మనము ఒక ఎగ్ని ల్యాబ్లో మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్తోని వదిలేస్తాము. వాటంతలో అవే ఫర్టిలైజ్ అవుతాయి, అయ్యి ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి. ఇక్సీ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. దీంట్లో ఈచ్ ఎగ్లో ఎంబ్రియాలజిస్ట్ తన చేతుల ద్వారా ఒక స్పర్మ్ని సెలెక్ట్ చేసి ఇంజెక్ట్ చేస్తారు. దీన్ని ఐసిఎస్ఐ అంటారు. ఎస్పెషల్లీ మగవాళ్ళలో ప్రాబ్లం ఉన్నప్పుడు, మేల్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఇక్సీ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఐవీఎఫ్, ఇక్సీలో సక్సెస్ అనేది 60 నుండి 70% వరకు ఉంటుంది ప్రతి సైకిల్లో. థ్యాంక్ యూ అండి.